హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు అండ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ముందుకు వచ్చాను. సో ఏదో అంటే వీడియో ఎప్పుడో షూట్ చేసి ఉంటాను, దాన్ని ఎడిట్ చేసి పెట్టడానికి ఏంటో ఆ బద్ధకంతో లేట్ చేసేస్తుంటాను. ఒకరోజు నిద్రలో వేస్తాను, నాకు ఎందుకో తెలియదు చికెన్ అండ్ చపాతీ తినాలనిపించింది. నేను నార్మల్గా నాన్ వెజ్ చాలా తక్కువ తింటాను, అంటే ఇష్టం లేదు అని కాదు, బట్ చాలా తక్కువ తింటాను. సో నాకు అనిపించి నేను చేసుకున్నానంటే అసలు అది చాలా వండర్. ఇంకా అప్పటికప్పుడు చపాతీ ఇంట్లో నేను మామూలుగా యూఎస్లో మామూలుగా చపాతీ రెడీమేడ్ దొరుకుతాయి, బట్ నేను ఇంట్లో చేస్తున్నాను. ఆ లోపలే పాస్తా ఇంట్లో ఉంది అని చెప్పేసి తేజాకి నేను పాస్తా నార్మల్గా నాకు ఇష్టం ఉండవు ఇలా ఇవి కొత్త ఫుడ్. ఇండియాలో ఉన్నప్పుడు నేను అన్నీ బయట తిరిగి తిన్న దాన్ని కాదు. సో నాకు ఏమీ అలవాట్లేదు, అంతా హోమ్ ఫుడ్డే అలవాటు అన్నమాట. అమ్మ ఏం చేస్తే ఇంట్లో అదే తినేదాన్ని. సో ఆ ఫుడ్ అలవాటు అయింది కాబట్టి నేను బయట అంత ఎక్కువగా అంటే కొన్ని మోడర్న్వి అయితే నేను అస్సలు తినాలనిపించదు. కొన్నిసార్లు సమ్టైమ్స్ మంచిగా ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి పోతుంది కదా, అలాంటి టైంలో నేను ఏదో ఒకటి తినగలుగుతాను, కానీ నార్మల్ టైంలో తినడం చాలా కష్టము. సో తేజాకి పాస్తా చేస్తున్నాను, అంటే చపాతీ చికెన్ కూడా తింటారు, బట్ స్టిల్ తను నేను చేసే లోపల ఆకలేస్తుంది కదా అన్నట్టుగా అది చేసేస్తున్నాడు. నేను చపాతీకి పిండి కలుపుతూ ఉన్నాను, ఏదో ఆలోచిస్తూ కలుపుతున్నట్టున్నాను కదా. సరే అని చెప్పేసి చపాతీ చేద్దాము అని చెప్పేసి చపాతీ పిండి కలుపుతున్నాను. సో చికెన్ ఆల్రెడీ ఏంటంటే నేను చికెను ఇట్లా కర్రీ చేయకపోయినా మా హస్బెండ్ ఎయిర్ ఫ్రై పెట్టుకుంటాడు. సో దాంట్లో కొంచెం మిగిలి ఉండింది ఎట్లాగో నేను ఫాస్ట్గా ఇంకా సర్లే ఎట్లాగో ఉంది కదా అని చెప్పేసి ఇంకా చేద్దామని స్టార్ట్ చేశాను. ఇక్కడ వీడియో కనపడట్లేదని చెప్పి కెమెరా ఎట్లా కదిలిస్తూ ఉన్నాము. అలా కనపడితే మేము కనపడుతున్నాం, కర్రీ కనిపించట్లేదు అని చెప్పేసి చెప్తున్నాను అక్కడ నేను. సో మొత్తానికి అయితే కొంచెం పాస్తా ఒక హాఫ్ కుక్ అయింది. దాంట్లో వీళ్ళు సాస్ అవన్నీ బయట నుంచి తెచ్చుకొని జస్ట్ అవి బాగా ఉడికిన తర్వాత అంటే కొంచెం బాగా మెత్తగా అయిపోయిందాక జస్ట్ ఆ సాస్లో కలుపుకొని తినేస్తారు. నా వల్ల అస్సలు కాదండి. సో నేను ఎంతైనా నాకు అసలు ఇప్పటికి కూడా నేను యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ అంటే 1.5 అంటే 2 years అవ్వబోతుంది, ఇంకా అవ్వలేదు. కాకపోతే కూడా నేను ఇంకా బయట ఫుడ్ ఇట్లా తినలేకపోతున్నాను స్టిల్. చపాతీ, చికెన్ కర్రీ, నిన్న చేసిన బీట్రూట్. సో ఈరోజు చాలా కర్రీస్ ఎందుకు నాకు నిద్ర లేసిన చికెన్ చపాతీ తినాలనిపించింది, అందుకే వెంటనే చేసి చికెన్ చపాతీ రెడీ చేసి తీసుకుంటున్నాను. చూసారు కదా, మల్టీ టాస్కింగ్ లాగా ఫాస్ట్గా చేసేయాలి, మళ్ళీ లేట్ అయిపోతే ఇంకా తినాలని ఆతన ఎక్కువ అయిపోతుంది. సో అందుకే చపాతీ చికెన్ రెండు పక్కన పెట్టేసేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా ఇలాగే చేస్తారా, పేపర్లో చపాతీ రుద్దడం? నేనైతే ఇక్కడ ఇలాగే చేస్తాను. చికెన్ కర్రీ, బీన్స్ ఫ్రై. మా కమ్యూనిటీలో కొన్ని ఇట్లా 2 floors ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్. మాది 3 floors, వాళ్ళకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అని పిలవరు అన్నమాట. సో ఇకంతా కార్ పెట్టుకుంటాం ఎప్పుడు స్నో పైన టైంలో. కొంచెం చికెన్ మిగిలిందంటే అది మా హస్బెండ్ ఉంచారు. మళ్ళీ నిన్న చేసిన చికెన్ అయిపోయింది. నేను ఎక్కువ చేయడం నాకు రాదు మాట, కొంచెమే చేయడం వచ్చు. మళ్ళీ చికెన్ ఉంది కదా అని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చికెన్ చేశాను. ఈటింగ్ చికెన్ అయిపోయింది. ఓ మై గాడ్. సార్ చికెన్ ఎలా ఉంది? ఓ మై గాడ్, బాగుందంటండి. అసలు నేను వండిన వంట బాగుందంటే అసలు వేరే లెవెల్. చికెన్ చూపించు. చికెన్ ఇప్పుడన్నా ఉందా ప్లేట్లో? ఎస్, కొంచెం ఉంది. ఏంటి ఇది హౌస్ ఆఫ్ ద డ్రాగన్ కాదా? అదే కదా, ఎస్. అది చూస్తూ చికెన్ తింటూ ఎంజాయ్ చేస్తున్నా.